Welcome to TM Day Trader. Hi friends, welcome to TM Day Trader. Learn the stock market from basics to advanced level B to A part 3కి మీ అందరికీ స్వాగతం. మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో బేసిక్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, హెడ్జింగ్ అంటే ఏంటి, షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము. ఈ పార్ట్ 3లో ఏంటి అని అంటే అసలు నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి అనే దాని గురించి బ్రీఫ్గా చాలా ఈజీ వేలో అందరికీ అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏదైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అంటామో దీన్ని మనం ఇండెక్సెస్ అంటాం. మనం ఏమంటాం ఫ్రెండ్స్? ఇండెక్సెస్ అంటాం మనం. ఇవి ఇండెక్స్ అని ఏంటి అని అంటే ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మనం అనుకున్నట్టు మన ఇండియాలో 2 ఈక్విటీ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్, ఇదేమో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్. ఓవరాల్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సిలో లిస్టెడ్ అయిన అన్ని కంపెనీస్లో నుంచి మేజర్గా ఒక 50 కంపెనీలని లిస్ట్ అవుట్ చేసి, ఏవైతే హైలీ వాల్యూ హైలీ వెయిటేజ్ ఉన్న కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేసి ఒక బాస్కెట్లో పెడితే ఆ 50 కంపెనీలు ఎలాగైతే పర్ఫార్మెన్స్ చేస్తాయో దాన్ని బేస్ చేసుకుని నిఫ్టీ అనేది పడుతుందా అంటే ఓవరాల్గా ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో ఓవరాల్ పర్ఫార్మెన్సు గెయినింగ్లో ఉందా లేదా లూజింగ్లో ఉందా, పడిపోతుందా పెరుగుతుందా అని ఈ ఇండెక్స్ రూపేణా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి బిఎస్సిలో మనకి దీన్ని సెన్సెక్స్ అంటాం. ఏదైతే ఎన్ఎస్సిలో మనం నిఫ్టీ అంటామో, నిఫ్టీ 50 అంటామో, బిఎస్సిలో దీన్ని సెన్సెక్స్ అంటాం. అంటే ఉన్న అన్ని కంపెనీస్లో నుంచి టాప్ 30 కంపెనీస్ని ఎప్పుడైతే ఒక ఇండెక్స్లో పెడితే ఆ 30 కంపెనీలలో ఎక్కువ శాతం ఎటైతే వెళ్తుందో, పైకి వెళ్తే సెన్సెక్స్ అనేది పెరుగుతుంది. ఆ 30 కంపెనీల్లో ఎక్కువ శాతం కంపెనీలు కిందికి పడిపోతుంటే సెన్సెక్స్ అనేది డౌన్ అవుతుందని చెప్తారు అనమాట. అంటే ఓవరాల్ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ని ఈ ఇండెక్స్ రూపం ద్వారా మనకి కామన్ పబ్లిక్కి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇవి జనరల్గా మనందరికీ తెలిసిన విషయమే. నిఫ్టీ 50 అంటే ఎన్ఎస్సికి సంబంధించింది, సెన్సెక్స్ అంటే బిఎస్సికి సంబంధించింది. కానీ వీటికి సంబంధించి కూడా మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు. మనకి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్, ఇవి కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చా? ఈ సెన్సెక్స్ అంటే ఈ ఇండెక్సెస్ని కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇందాక మనం స్టాక్ ఫ్యూచర్ ఏదైతే మనం కాంట్రాక్ట్ బేస్డ్ బిజినెస్ అనుకున్నామో అక్కడ ఇండివిజువల్ స్టాక్స్కి సంబంధించి ఏవైతే షేర్స్ ఉంటాయో వాటిని మనం అండర్లయింగ్ అసెట్స్ అంటామో, ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటిని కూడా మనం ఒక అండర్లయింగ్ అసెట్గా తీసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదేంటి అని అంటే ఇది నిఫ్టీ అండర్లయింగ్ అసెట్ అనమాట. అంటే స్పాట్ నిఫ్టీ అంటాం అనమాట దీనికి. ఈ స్పాట్ నిఫ్టీకిను బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఏదైతే మనం ట్రేడ్ చేస్తామో, ఇందాక మనం అనుకున్నట్టు ఒక టీసీఎస్ కంపెనీ ఉంది అని అంటే, ఈక్విటీ ఉంది అనుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఒక ఫ్యూచర్ ఉంటుంది, అలాగే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ ఓవరాల్ నిఫ్టీకి సంబంధించి కూడా మనకి నిఫ్టీ ఫ్యూచరు, నిఫ్టీ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది నిఫ్టీ, దీని ఏమంటాం మనం? నిఫ్టీ స్పాట్ నిఫ్టీ అంటాం మనం దీన్ని. ఓకే, ఓ విధంగా చెప్పాలంటే అండర్లయింగ్ అసెట్. ఈక్విటీ ఎలాగో ఇది అండర్లయింగ్ అసెట్. దీన్ని బేస్ చేసుకుని మనకి ఏంటి అని అంటే నిఫ్టీలో కూడా మనకి ఫీచర్స్ ఉంటాయి. సేమ్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు, ఓకే, ఇంతకుముందు మనం అనుకున్నట్టు 3 కాంట్రాక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది నిఫ్టీ జూలై కాంట్రాక్ట్, ఓకే, అలాగే నిఫ్టీ ఆగస్ట్ కాంట్రాక్ట్, అలాగే నిఫ్టీ సెప్టెంబర్ కాంట్రాక్ట్. ఇక్కడ మీరు చూస్తే ఎలాగైతే స్టాక్ ఫీచర్స్కి ఉంటుందో జస్ట్ సెకండ్ ఫ్రెండ్స్, ఎలాగైతే స్టాక్ ఫీచర్స్కి 3 కాంట్రాక్ట్స్ మనకి ఇన్ఫ్రంట్ అవైలబిలిటీ ఉంటాయో, అలాగే నిఫ్టీకి సంబంధించి కూడా ఎప్పుడు కూడా 3 months కాంట్రాక్ట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది. సో ఇది వచ్చేసి ఇప్పుడు కరెంట్ మంత్ కాంట్రాక్ట్. ఓకే, కరెంట్ మంత్ కాంట్రాక్ట్ అనొచ్చు లేదా కరెంట్ మంత్ సిరీస్ అనొచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ లేదా నెక్స్ట్ మంత్ సిరీస్. ఇది వచ్చేసి 4 month కాంట్రాక్ట్ లేదా 4 month సిరీస్. ఇలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 3 months కాంట్రాక్ట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సేమ్ ఇలాగే ఇది జూలై, అలాగే ఆగస్ట్, అలాగే సెప్టెంబర్, రైట్. వీటికి కూడా మనకి ఏదైతే స్టాక్ ఫీచర్స్కి ఎలాగైతే 3 months కాంట్రాక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయో వీటికి సంబంధించి కూడా 3 months ఇన్ ఫ్రంట్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఇవి కూడా సేమ్ స్టాక్ ఫీచర్స్ లాగానే ప్రతి ఆఖరి గురువారం, లాస్ట్ థర్స్డే ఇవి ఎక్స్పైరీ అయిపోతాయి. ఇప్పుడు జూలై ఫీచర్ ఉంది అని అంటే 30th జూలై
రోజు ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఆఖరి గురువారం ఎక్కడుంది, థర్స్డే ఉంది. అలాగే మీరు ఆగస్ట్ చూసుకుంటే ఆఖరి గురువారం 27th ఉంది, రైట్. ఇక్కడ 27th ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మీరు సెప్టెంబర్ చూసుకుంటే ఆఖరి గురువారం 24th ఉంది. సో ఇక్కడ 24th. సో ఇలాగే. కాకపోతే స్టాక్ ఆప్షన్స్కిను ఈ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్కి కొంచెం డిఫరెంట్ ఏంటి అని అంటే, స్టాక్ ఆప్షన్స్ అనేది మీకు ఈ ఫీచర్స్తో పాటు మంత్కి ఒక్కసారి ఎక్స్పైరీ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇవి మంత్కి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీసీ సిమెంట్ ఉందనుకుందాం మనం. ఇది ఏసీసీ సిమెంట్ అనే స్టాక్ ఎప్పుడైతే ఫ్యూచర్ ఎక్స్పైరీ అవుతుందో ఇది కూడా అప్పుడే ఎక్స్పైరీ అవుతుంది. కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఒకప్పుడు ఇది కూడా మనకి మంత్ ఫ్యూచర్ ఎప్పుడైతే ఎక్స్పైరీ ఆఖరి గురువారం అవుతుందో ఇది కూడా అలాగే ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ బ్యాంక్ నిఫ్టీ ఏవైతే ఇండెక్స్ ఆప్షన్స్ ఉన్నాయో వీక్లీ ఆప్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు స్టాక్ ఫీచర్స్ మంత్కి ఒకసారి ఎక్స్పైరీ అయితే బ్యాంక్ నిఫ్టీ ఫీచర్ మాత్రం మంత్కి ఒకసారి ఎక్స్పైరీ అవుతుంది. కానీ ఆప్షన్ మాత్రం ప్రతి వారం, ఇది ఆఖరి గురువారం. అది ప్రతి నెల ఆఖరి గురువారం అయితే ఇది ప్రతి వారం ఆఖరి గురువారం. ఇది 23rd జూలై ఆప్షన్ అంటమాట. ఇది అంటే ఇప్పుడు 23rd జూలై అంటే ఎప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జూలైలో 23rd ఎప్పుడు వస్తుంది, ఇది ఆఖరి గురువారం. ఓకే, సారీ, ఈ వారంలో ఆఖరి గురువారం అనమాట. ఇప్పుడు ఇది మనం 19లో ఉన్నాం, ఈరోజు జూలై 19లో ఉన్నాము. నెక్స్ట్ వీక్ లాస్ట్ థర్స్డే ఎప్పుడు వస్తుంది, 23rd వస్తుంది. మీ దాని తర్వాత సిరీస్ ఏమొస్తుంది మీకు, 30th జూలై వచ్చింది, రైట్. ఇది 38 అంటే ప్రతి వారం ఆఖరి గురువారం మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ, తర్వాత గురువారం ఇక్కడ మీరు చూసినట్టయితే 38th అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన డిఫరెంట్ ఏంటి అని అంటే, స్టాక్ ఫీచర్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ నెలకు ఒకసారి ఎక్స్పైరీ అవుతాయి ఆఖరి గురువారం రోజు. బ్యాంక్ నిఫ్టీ అనేది ఫ్యూచర్స్ మాత్రం నెలకు ఒకసారి ఎక్స్పైరీ అవుతాయి. ఆప్షన్స్ మాత్రం ప్రతి వారం లాస్ట్ గురువారం ఎక్స్పైరీ అవుతుంది. అసలు ఈ స్టాక్ ఫీచర్స్ ఏంటి, ఈ బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి అంటే, వీటిని మనం సెక్టరల్ ఇండైసెస్ అంటాం అనమాట. ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది, ఇది బ్రాడ్ మార్కెట్ ఇండైసెస్. ఈ సెక్టరల్ ఇండైసెస్ మనకి మొత్తం స్టాక్ మార్కెట్లో మనకి 12 సెక్టార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, 12 సెక్టార్స్. ఒక సెక్టార్లో 2 ఉంటాయి, అంటే పిఎస్యు బ్యాంకింగు, ప్రైవేట్ బ్యాంకింగ్, అలాగా 12 సెక్టార్లు ఉంటాయి మనకి. ఇక్కడ మీకు నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, ఫైనాన్షియల్ సర్వీసు, నిఫ్టీ ఎఫ్ఎంజీసీ, నిఫ్టీ ఐటీ, ఇలా ఉన్న అన్ని సెక్టార్లో నుంచి ఒక్కొక్క సెక్టార్కి మళ్ళీ ఒక్కొక్క సెక్టరల్ ఇండైసెస్ అంటాం మనం. అంటే ఇక్కడ మీరు నిఫ్టీ 50 కనుక చూసుకుంటే ఓవరాల్గా మీకు ఇక్కడ ఏమవుతుంది, 50 కంపెనీలు ఉన్నాయన్నమాట. హైలీ వెయిటేజెస్ ఉన్న కంపెనీస్ 50 కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి నిఫ్టీ 50లో ఉంటాయి. ఇవన్నీ మొత్తం నిఫ్టీ 50లో ఉన్న హైలీ వెయిటేజెస్ కంపెనీ అనమాట. ఓకే, అలాగే మీరు బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నారనుకోండి, కేవలం బ్యాంక్ స్టాక్స్కి సంబంధించి మాత్రమే ఒక 12 బ్యాంక్స్ మాత్రమే ఈ బ్యాంక్ నిఫ్టీలో అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్గా మనం చూసే ఈ 12 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టాక్ వాచ్ అనుకుందాం. ఇవి ఆ 12 బ్యాంక్స్ అనమాట. ఐడిఎఫ్సి, ఫస్ట్ బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా ఒక 12 బ్యాంక్స్ను పట్టి ఈ 12 బ్యాంక్స్ ఎలాగైతే పర్ఫార్మెన్స్ చేస్తాయో, నిఫ్టీ 50లో ఏంటి, డిఫరెంట్ సెక్టార్స్లో నుంచి, ఆటోమొబైల్ సెక్టార్స్లో నుంచి కొన్ని స్టాక్స్, అలాగే మీకు ఐటీ సెక్టార్ నుంచి కొన్ని, 1 లేదా 2, అలా డిఫరెంట్ అన్ని సెక్టార్స్లో నుంచి ఒక 50 కంపెనీలు తీసుకుంటే ఈ బ్యాంక్ నిఫ్టీలో అన్ని బ్యాంక్ స్టాక్సే ఉంటాయి. 2 రకాల బ్యాంక్స్ ఉంటాయి మనకి సెక్టార్లో. 2 టైప్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది, రెండోది పబ్లిక్ బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది. అంటే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో మనకి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవేవైతే ఉంటాయి, కోటక్ మహీంద్రా. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో వచ్చేసి ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇవన్నీ మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అంటాం. ఈ బ్యాంక్ నిఫ్టీలో పబ్లిక్ సెక్టార్లో నుంచి హైలీ వెయిటేజెస్ ఉన్న బ్యాంక్స్ని, అలాగే ప్రైవేట్ సెక్టార్స్లో నుంచి హైలీ వెయిటేజెస్ ఉన్న బ్యాంక్స్ని, ఒక 12 బ్యాంకుల్ని ఒక ఇండెక్స్ అంటే ఒక బాస్కెట్లో పెట్టి ఈ 12 బ్యాంక్స్ ఎలాగైతే పర్ఫార్మెన్స్ చేస్తాయో దాన్ని బట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి పర్ఫార్మెన్స్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నిఫ్టీ 50 స్పాట్ ప్రైస్ అంటాం. అంటే దీన్ని మనం ట్రేడ్ చేయం. ఇది ఒక అండర్లయింగ్ ఎసెట్గా పెట్టుకుని, ఇందాక మనం అనుకున్నాం కదా,
దీన్ని ఒక అండర్లయింగ్ ఎసెట్గా పెట్టుకుని నిఫ్టీ ఫ్యూచర్ని మనం ట్రేడ్ చేస్తాం. అంటే ఇక్కడ నిఫ్టీ 50 స్పాట్ ప్రైస్ ఎలాగైతే పెరుగుతుందో ఆ ఫ్యూచర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ బిజినెస్. ఓకే, ఇది స్పాట్ ప్రైస్ అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే స్పాట్ ప్రైస్ 10,901 ఉంది. అదే మీకు ఫ్యూచర్ ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మీకు. సో ఎప్పుడు కూడా ఒక ఏదైతే అండర్లయింగ్ ఎసెట్ ఉంటుందో దానికి అలాగే ఫ్యూచర్ ప్రైస్కి కంపల్సరీ వేరియేషన్ అనేది ఉంటుంది. ఇంతకుముందు మనం ఒక విషయం చెప్తాను మీకు నేను, ఎఫ్&ఓ డిస్కౌంట్ ఏంటి, ఎఫ్&ఓ మన ప్రీమియం అంటే ఏంటి, డిస్కౌంట్ ఏంటి అని కూడా డిస్కస్ చేస్తాం కదా. ఈ వేరియేషన్ ఉందే దాన్ని మనం ప్రీమియం అండ్ డిస్కౌంట్ అంటాం. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీ 50 ఏదైతే నిఫ్టీ ఫీచర్ ఉందో నిఫ్టీ ఫీచర్ మీరు చూసినట్టయితే 10,931 రూపీస్ ఉంది. ఇది ఫ్యూచర్ ప్రైస్. ఇది ఇక్కడ మీరు చూస్తుంది స్పాట్ ప్రైస్ 9 అంటే ఒక 30 పాయింట్స్ వేరియేషన్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్ ఏదైతే ఉందో ఒక 30 పాయింట్లు, ఓకే, ఒక 30 పాయింట్లు పైన ట్రేడ్ అవుతుంది. దేనికన్నా? స్పాట్ ప్రైస్ కన్నా. అంటే ఈ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనకి ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ ప్రీమియం డిస్కౌంట్ అంటే ఏంటి అని అంటే ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ ఎప్పుడైతే ఆ స్పాట్ ప్రైస్ కన్నా ఫ్యూచర్ ప్రైస్ పైన ఉంటుందో దాన్ని మనం ఆ పర్టికులర్ ఫ్యూచర్ని ప్రీమియంలో ట్రేడ్ అవుతుందని అంటాము. ఒకవేళ ఆ స్పాట్ ప్రైస్ కన్నా ఈ ఫ్యూచర్ ప్రైస్ కింద ఉందనుకోండి దాన్ని మనం డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది అంటాము. ఈ ఎఫ్&ఓ పర్టికులర్ స్టాక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎన్ఎస్సి స్టాక్ తీసుకుందాం మనం, రైట్? ఎన్ఎస్సి స్టాక్లో మనకు చూసుకుంటే ఫీచర్స్లో ఉన్న స్టాక్ ఏదైనా తీసుకుందాము అని అంటే పేజ్ ఇండియా తీసుకుందాం మనం. చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు పేజ్ ఇండియా చూసినట్టయితే ఇది పేజ్ ఇండియా ఈక్విటీ స్టాక్. ఇది ఎంత ఉంది? ఇది ఎల్టీపీ 19,378 ఉంది. ఇదే ఫ్యూచర్లో ఎంత ఉందో చూద్దాం మనం. ఓకే, ఫ్యూచర్లో మనం పేజ్ ఇండియా చూసుకుందాం అనుకోండి. ఇది ఫ్యూచర్ అనమాట, ఇది జూలై ఫ్యూచర్. ఓకే, ఇలాగే పేజ్ ఇండియా ఈక్విటీలోనూ ఉంటుంది, ఫ్యూచర్స్లోనూ ఉంటుంది, ఆప్షన్స్లోనూ ఉంటుంది. ఇక్కడ దీన్ని మనం అండర్లయింగ్ ఎసెట్ అంటాము. ఇది స్పాట్ ప్రైస్ అంటారు కూడా అంటారు అనమాట. స్పాట్ ప్రైస్ అన్నా ఈక్విటీ ప్రైస్ అన్నా కూడా ఒకటే. సో స్పాట్ ప్రైస్ మనకి ఎంత ఉంది? ఇది 19,378 ఉంది. అదే మీకు జూలై ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంది? 19,464 ఉంది. కంపెనీ రెండు ఒకటే. ఇదేమో కాంట్రాక్ట్ బేస్డ్ బిజినెస్, ఇదేమో ప్యూర్లీ ఈక్విటీ ప్రైస్ అనమాట. ఇక్కడ ఏదైతే ఈ ఈక్విటీ ప్రైస్ కన్నా ఈ ఫ్యూచర్ ప్రైస్ పైన ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంత ఉంది? దగ్గర దగ్గర ఒక 60-70 పాయింట్ల పైన ఉంది. అంటే ఈ పేజ్ ఇండియా అనే కంపెనీ ప్రీమియంలో ట్రేడ్ అవుతుందని అర్థం అనమాట. ఓకే, అదే ఇప్పుడు ఈక్విటీ ప్రైస్ 19,378 ఉందనుకుందాం. అదే ఈ ఫ్యూచర్ ప్రైస్ 19,250 200 ట్రేడ్ అవుతుంటే ఈ ఈక్విటీ ఏదైతే ఈ స్టాక్ ఫీచర్ ఉందో పర్టికులర్ పేజ్ అనే కంపెనీ ఇది డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుందని అర్థం అనమాట. ఇంకా దీని డిస్కౌంట్ ప్రీమియము మన ఎనాలిసిస్ పరంగా దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారు అని అంటే బ్రీఫ్గా చెప్తున్నాను మీకు నేను, ఇన్డెప్త్గా చెప్పట్లేదు. ఎప్పుడైతే ఈక్విటీ ప్రైస్ కన్నా ఫ్యూచర్ ప్రైస్ పైన ట్రేడ్ అవుతుంటే దాన్ని మనం ప్రీమియం అన్నాము అని అంటే ఆ స్టాక్ అనేది పాజిటివ్లో ఉందని అర్థం అనమాట. అంటే ఎక్కువ మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్టెస్ అనేది ఎక్కువ ఉంటాయో అప్పుడు ఈ ఫ్యూచర్ ప్రైస్ అనేది ఈక్విటీ ప్రైస్ కన్నా పైన ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ మీకు ఇంట్రెస్ట్ ఎంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే దాని పైన. అదే మీరు ఈక్విటీ ప్రైస్ ఏదైతే స్పాట్ ప్రైస్ కన్నా ఫ్యూచర్ ప్రైస్ కనుక కింద ట్రేడ్ అవుతుంటే అది డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది అంటారు. అంటే ఆ కంపెనీకి సంబంధించి సంథింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు, జనాలకి అంత ఇంట్రెస్ట్ లేదు, అది కొంచెం డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది, డల్గా ట్రేడ్ అవుతుందని కూడా అనొచ్చు మనం. సో ఇక్కడ మీకు మనం ఒక టాపిక్ అనుకున్నాం కదా, ఎఫ్&ఓ డిస్కౌంట్ అంటే ఏంటి, ఎఫ్&ఓ ప్రీమియం ఏంటి అని ఇప్పుడు మీకు క్లియర్ అయ్యే ఉంటుంది. ఓకే, ఇలాగా మనకి స్టాక్ ఫీచర్స్లో దీన్ని అండర్లయింగ్ ఎసెట్ అంటాము, అలాగే ఫీచర్స్లో మనం దీన్ని డెరివేటివ్స్ ఫ్యూచర్ మార్కెట్ అంటాం. సో దీనికి సంబంధించి మళ్ళీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అది మన ఆప్షన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు క్లియర్ కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ప్రతి సెక్టరల్ ఇండైసెస్కి ఏవైతే సెక్టార్స్ మొత్తం ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ సెక్టార్ ఉంది అనుకుందాం మనం. ఓకే, ఆటోమొబైల్ సెక్టార్స్లో మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అంటే 14 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు కదా మీరు, ఈ సెక్టరల్ ఇండైసెస్ ఆటోమొబైల్. ఓకే, 15 కంపెనీస్ ఉన్నాయి. మీకు ఆటోమొబైల్ సెక్టార్లో 15 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఆటో సెక్టార్ అనగానే ఏవైతే మనకి వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి
మొత్తం మనకు అమ్ముతారో అంటే టాటా మోటార్స్, మారుతి, ఇవన్నీ కూడా మనకు ఆటోమొబైల్ సెక్టార్లో వస్తాయి. దాంతో పాటు ఏవైతే ఆటో యాన్సిలరీస్ అంటాము, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాటా ఒక కార్ తయారు చేస్తున్నారు అనుకోండి, ఆ మొత్తం ఓవరాల్గా టాటా మోటార్స్ అనేది అసెంబుల్ చేసి టాటా మోటార్స్, కానీ ఆ కార్కి అపోలో టైర్స్ వాళ్ళు టైర్స్ పంపించవచ్చు, దాని స్టీరింగ్ ఇంకొక కంపెనీ పంపించవచ్చు, దాని గేర్ బాక్స్ ఇంకొక కంపెనీ పంపించవచ్చు. అలా ఏదైతే ఈ ఒక కార్ తయారవడానికి ఏదైతే పార్ట్స్ ఉంటాయో, ఇండివిజువల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఇండివిజువల్ పార్ట్స్ని తయారు చేసే కంపెనీస్ని మనం ఆటో యాన్సిలరీస్ అంటాం అట్లా. సో అవన్నీ కూడా ఆటోమొబైల్ సెక్టార్లో వస్తాయి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఆటోమొబైల్ సెక్టార్లో ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఉంటాయి, అలాగే మీకు ఏదైతే ఓవరాల్గా అసెంబుల్ చేసి మీకు ఒక ఓవరాల్ కార్ని కానీ ఒక వెహికల్ని అసెంబుల్ చేసి పంపిస్తారో అది మీకు, దాన్ని కూడా మనం ఆటో సెక్టార్లు అంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంఆర్ఎఫ్ అంటే టైర్స్ అనమాట. సో ఇది కూడా ఆటో యాన్సిలరీ. ఇది ఇప్పుడు అశోక్ లేలాండ్ ఉందంటే ఇది ప్యూర్లీ ఆటోమొబైల్ సెక్టార్ కంపెనీ. ఇది టాటా మోటార్స్ ఇది అసెంబుల్ చేస్తుంది. ఎక్సైడ్ ఇండియా బ్యాటరీస్, ఆ కార్కి సంబంధించిన బ్యాటరీ. ఇలాగా మనకి అటు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, దానికి సంబంధించే వాళ్ళని కూడా మనం యాన్సిలరీస్ అంటాం. ఇవన్నీ కూడా ఆటో సెక్టార్స్లో వస్తాయి. ఇలా మనకి ఓవరాల్గా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి డిఫరెంట్ ఐటీ సెక్టార్స్లో ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? 10 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ మీకు. సో ఇక్కడ ఏమవుతుంది, ఓవరాల్గా ఈ ఐటీ సెక్టార్స్లో ఈ 10 కంపెనీలు ఎలాగైతే పర్ఫార్మెన్స్ చేస్తాయో, ఈ ఐటీ సెక్టార్ ఏదైతే ఇండెక్స్ ఉన్నదో దీని పర్ఫార్మెన్స్ అనేది పడడమా పెరగడమా అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఐటీ సెక్టార్ ఉంది. ఐటీ సెక్టార్ ఎంత ఉంది ఇప్పుడు? 16,821. కాకపోతే జనరల్గా ఏంటి అని అంటే ఓవరాల్ నిఫ్టీ 50 ఫ్యూచర్స్లో ఎక్కువ ట్రేడ్ జరుగుతుంటుంది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ట్రేడ్ జరుగుతుంది. కానీ ఈ ఆటో ఇండెక్సెస్, సెక్టరల్ ఇండెక్సెస్, ఇవన్నీ ట్రేడింగ్ అనేది చాలా వాల్యూమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ మనకున్న అన్ని సెక్టార్స్కి సంబంధించిన ఇండెక్స్లు మనకి ట్రేడింగ్ అవుతాయి. మేజర్గా అందరికీ ఎక్కువ వాల్యూమ్స్లో ట్రేడ్ అయ్యేది నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో ఇది మీకు ఓవరాల్గా నిఫ్టీకి సంబంధించి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇది. దీంతో ఇందాక మనం అనుకున్నట్టు ఆప్షన్ చైన్ అనాలిసిస్ వచ్చినప్పుడు ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనుకున్నాం కదా, వీక్లీ ఒకసారి ఎక్స్పైరీ అవుతుందని. ఆ వీక్లీ ఎక్స్పైరీ స్ట్రైక్ ప్రైస్ ఎలా చూసుకోవాలి ఏంటనేది కూడా మనం ఆప్షన్ సెగ్మెంట్కి వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను మీకు నేను. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియో ఏంటి అనేది, నెక్స్ట్ టాపిక్ ఏంటనేది కూడా మనం చూద్దాం. సో ఈ వీడియోలో మనకి నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి తెలుసుకున్నాము. అలాగే F&O ప్రీమియం అంటే ఏంటి, డిస్కౌంట్ ఏంటి అంటే తెలుసుకున్నాము. దీని తర్వాత స్పాన్ మార్జిన్ అంటే ఏంటి, ఆల్రెడీ F&O ఎక్స్పైరీ డే గురించి మనం సెకండ్ వీడియోలో చెప్పేసుకున్నాం ఆల్రెడీ మనం. సో ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెగ్మెంట్లో మనకి నెక్స్ట్ ఒక స్పాన్ మార్జిన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటివరకే దీంతో నెక్స్ట్ వీడియోతో మనకి ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెగ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఆప్షన్ సెగ్మెంట్ అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వీడియో లాగా మనం డిస్కస్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్.